నమస్తే, వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. బషీరాబాద్ మండలానికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకువచ్చి మంచి కార్యక్రమం నిర్వహించాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కోరిన మాజీ జెడ్పీటీసీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాకేష్ మహారాజ్ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని వివిధ గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన ప్రజాపాలన విజయవస్త కార్యక్రమంలో భాగంగా తాడూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాకేష్ మహారాజ్ మాట్లాడుతూ బషీరాబాద్ మండలంలోని భోజియా నాయక్ తండాలో గతంలో మాజీ ఎమ్మెల్యే నారాయణరావు ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చి ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని గుర్తు చేశారు. అందుకు అనుగుణంగా బషీరాబాద్ మండలి తరపున సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఇక్కడ తీసుకువచ్చి ఓ మంచి కార్యక్రమం నిర్వహించాలని ఆయన తెలిపారు. పూర్తి చేసుకున్నందుకు ఆయనకు మన తాండ వాళ్ళందరి తరఫున ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా వేదిక మీద ఉన్న వేరే పెద్దలు నాయకులు అందరికీ, గ్రామస్తులకు, యువకులకు అందరికీ కూడా మాకింత ఘన స్వాగతం పలికినందుకు ముందుగా చేతులు జోడించి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా నేను ఎందుకు అడిగి మరీ మైక్ తీసుకున్నా అంటే ఈ ప్రాంతంతో చాలా జ్ఞాపకాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక నారాయణ మహారాజ్ ఎమ్మెల్యే ఉండే రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి కూర్చున్నది ఇదే వేదిక మీద. ఇక్కడనే నారాయణ మహారాజ్ ఎమ్మెల్యే అయినాక కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో వచ్చినాక వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తాండూరు నియోజకవర్గంలోనే ప్రోగ్రాం బషీరాబాద్ మండలం మన నవల్గలో పెట్టిండు. మన రాజశేఖర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బషీరాబాద్ మండలం పెద్ద బహిరంగ సభ పెట్టినామన్నా. నీకెందుకు చెప్తున్నా అంటే ఇదే చెట్టు సాక్షిగా, ఈ తాండా సాక్షిగా మా అందరి తరఫున నీకు కోరుకుంటున్నా. మా రేవంత్ రెడ్డి గారికి కూడా నువ్వు బషీరాబాద్ మండలి తీసుకొని వచ్చి ఇక్కడ ఒక పెద్ద కార్యక్రమం చేయాలనేసి అందరి తరఫున నేను మీకు చేతులు జోడించి విజ్ఞప్తి చేసుకుంటున్నా. ఆయన ఒక్కరికి మీరు తీసుకొని వచ్చినంటే అమ్మ స్వామి చెప్పినట్టు, ఆ స్వామి చెప్పినట్టు, నేను చెప్పినట్టు ఇక మేము చెప్పే అవసరమే లేదు. ఆయన వచ్చిందంటే వరాల జన్ను కురిపించి పోతాడు. నువ్వు ఏమైనా చేసి ఆయనకు మళ్ళీ ఇది బషీరాబాద్ మండలికి తీసుకొని వచ్చి ప్రోగ్రాం చేయాలనేసి మన అందరి తరఫు నుంచి నేను మీకు కోరుకుంటూ మరొకసారి సంవత్సరం పూర్తి చేసుకున్నందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. స్వామి.